వరలక్ష్మి అయితే చాలా కోపంగా విష్ణు వాళ్ళ ఇంటికైతే ఆటోలో వస్తూ ఉంటుంది. ఇంతలో తన ఇంటికి అయితే నడుచుకుంటూ వస్తూ "విష్ణు గారు, విష్ణు గారు" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే "ఏంటి వరలక్ష్మి గొంతులా ఉంది. మన ఇంటికి రావడం ఏంటి?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే "విష్ణు గారు బయటికి వస్తారా లేదా?" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే "ఏంటి వరలక్ష్మి ఇప్పుడు వచ్చింది. నందిని పద బయటికి తీసుకొని వెళ్ళు నన్ను" అని చెప్పేసి అయితే నందినికి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే వాళ్ళ అమ్మని బయటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు కూడా "పదరా మనం కూడా వెళ్దాం" అని చెప్పేసి అయితే బయటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే వరలక్ష్మిని చూసి "ఏంటి నోటికి అడ్డు, అదుపు లేదా? ఆ నాలికకి దురద ఎక్కువ అవుతుందా ఏంటా? ఎందుకు మా ఇంటికి పదే పదే వస్తున్నావు? మమ్మల్ని ఎందుకు ఇంత విసిగిస్తున్నావు? మా ఇంటికి రావద్దు. మమ్మల్తో చూడొద్దు. మాతో మాట్లాడొద్దు అని చెప్పాము కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే "నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? నా కూతురిని ఎత్తుకొని వచ్చేసాడు. నా కూతురిని ఎక్కడ పెట్టాడో ఇప్పుడు చెప్పమనండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న విష్ణు కూడా "ఏంటి వరలక్ష్మి ఇలా మాట్లాడుతుంది? నేను తీసుకొని రావడం ఏంటి వెన్నెలని? నేను తీసుకొని రాలేదు కదా!" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే "నేను తీసుకొని రాలేదు పాపని" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు వాళ్ళ అమ్మ అయితే "మేము అలా తీసుకురావడానికి నీకు ఎలా కనిపిస్తున్నాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్